సో బ్యాక్ టు డిస్కషన్. ఈరోజు మన టాపిక్ ప్రభుత్వం పెడుతున్నటువంటి సలహాదారుల పేరుతో ప్రభుత్వం పెడుతున్నటువంటి వృధా ఖర్చులు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనకి బీఆర్కే న్యూస్ లో అందుబాటులో ఉన్నారు విజయగోపాల్ గారు జనసేన నుంచి, అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు వైసీపీ నేత, అండ్ ఆనంద్ సాగర్ గారు టీడీపీ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనసేన దగ్గరికి వెళ్దాము. విజయగోపాల్ గారు, అప్పట్లో మీరు కూడా కామెంట్స్ చేస్తున్నారు, టీడీపీ అంటే పొత్తులోకి రాకముందు టీడీపీ కూడా చాలా నిధులు దుర్వినియోగం చేసింది, ఇలా సలహాదారుల పేరుతో రకరకాల పేరుతో దుర్వినియోగం చేసింది నిధులు అని చెప్పి మీరు కూడా కామెంట్ చేస్తున్నారు టీడీపీ. అఫ్ కోర్స్ ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా సర్దుకున్నట్టుగా అనిపిస్తోంది. సో అసలు చెప్పండి, ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి వృధా ఖర్చుల గురించి. యామిని గారు, ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ నాదన్న మనోహర్ గారు వీళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ లో ఉంది. హనుమంత్ రెడ్డి గారు నాదన్న మనోహర్ చెప్తాను, అడిగిన దానికి సమాధానం చెప్తాం. ఈ డిబేట్ ఎందుకు జరుగుతుంది దానికి కూడా మీరు సమాధానం చెప్తారు. కానీ నాదన్న మనోహర్ గారు తెనాలి నుంచి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఓకే అండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నాదన్న మనోహర్ గారు రోజు ఎలక్షన్ లో మాట్లాడుకున్న అంశం అయితే ఈ రోజు ఇప్పుడు అంశం కాదండి ఇక్కడ కావాల్సింది. అంశం మీరు తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయో చెప్పాను. ఈ ప్రపంచంలో జరగని వింతలు కూడా చెప్తా ఉంటారు కదా, దాని గురించి వాయిస్ వినిపించట్లేదండి విజయగోపాల్ గారు, వాయిస్ ఆడిబుల్ లేదు, ఏదో డిస్టర్బెన్స్ ఉంది. కొంచెం ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఒకసారి క్లియర్ చేసుకుంటారా? వినపడుతున్నా యామిని గారు? వినిపిస్తోందండి. ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నాదన్న మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న అంశం 2019 ఎలక్షన్ కౌంటింగ్ రోజు మాట్లాడుకున్న అంశం అండి. అది పక్కే పెడితే ఆ అంశం మీద కూడా మేము సమాధానం చెప్తాం. దానికంటే ఈ రోజు డిబేట్ మరి నాదన్న మనోహర్ గారు మాట్లాడినటువంటి లేవనెత్తినటువంటి 680 కోట్ల రూపాయలు, అందులో ప్రత్యేకించి 140 కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కేవలం 140 కోట్ల రూపాయలు ఆయనకి వేతనంగా చెల్లించిన అంశం మీద కూడా మాట్లాడలేదు హనుమంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు జరిగిన అంశం వల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏం లేదు, రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏం లేదు. కానీ ఈ రోజు ఏంటి, ప్రజల సొమ్ము దుర్వినియోగం జరుగుతుంది.